ఇదే ముఖ్యమంత్రి ఇదే రేవంత్ రెడ్డి సరిగ్గా 3 నెలల కిందటనో 4 నెలల కిందటనో ఈయననే మాట్లాడింది, ఎవరో కాదు. ఏమున్నదా గుజరాత్ మోడల్? అదో మోడలా? గుజరాత్ మోడల్ అంటే మందిని కాల్చి చంపుడా? గుజరాత్ మోడల్ అంటే బొందబెట్టుడా, మందిని చంపుడా, మతం పేరు మీద చిచ్చు పెట్టుడా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి. సరిగ్గా 3 నెలలు కాలే, మరి నిన్నేం పుట్టిందో గుజరాత్ మోడల్ చేస్తా అని మాట్లాడుతున్నాడు. ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డ ఏ ఒక్కడు కూడా నిజంగా కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటను చీత్కరించుకుంటారు, అసహించుకుంటారు. అట్లాంటిది ఆయన మన ముఖ్యమంత్రి కావడం మన కర్మ. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆ వేదిక మీద నిలబడి నిన్న మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గనిపించింది. బడేబాయి అంటాడు, మరి ఆ బడేబాయి ఏమిచ్చిండో చోటేబాయికి చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు. నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది, రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీకు పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెడతాడు. నేను ఉత్తగా ఆషామాషిగా చెప్తలేని మాట. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు, మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? బడేబాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులలో ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా? అంటే ఏమన్నట్టు ఉద్దేశం? బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో. నేను అంటలేను, ఆయనతో మీరు నేనన్నాను రాశారు కొంపదీసి, నేను అనలే. రాహుల్ గాంధీ సన్నాసి వేస్ట్ ఫెలో, ఆయనతో కాదు. నేను అంటలేను భయ్, ఆయన అన్నాడు, మళ్ళీ చెప్తున్నా మీకు, ఆయనతో కాదు. నువ్వే అయితే మళ్ళీ ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు. వీళ్ళ దివాలా కోర రాజకీయాన్ని, ఇంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నది. ఒకసారి ఆలోచించండి, ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ఎన్ని కథలు చెప్పిండి ముఖ్యమంత్రి. లోన్లు తీసుకోనోళ్ళు ఉరుక్కుంటూ తెచ్చుకోపోండ్రి, 2 లక్షల రుణం తెచ్చుకోండి. కేసీఆర్ 1 లక్షనే మాఫ్ చేసిండు. నేను చేస్తా, డిసెంబర్ 8 వరకు బ్యాంకులకు ఓన్రి తెచ్చుకోండి. 9 తారీఖు నేను వస్తున్నా, సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 రూపాయలు మాఫ్ అయిందా? 2 లక్షలు అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 రానే వస్తాను. ఏమైందా రేవంత్ రెడ్డి అంటే రేపో ఎల్లుండి అంటాడు, నేను డిసెంబర్ 9 2023 అని చెప్పినా, 28 అని చెప్పినా, 29 అని చెప్పినా అని అంటాడు. ఆయన మామూలుడు కాదు. నిజంగా తప్పు రేవంత్ రెడ్డి కాదు. నిజంగా రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. ఒక విషయం రేవంత్ రెడ్డి గారిని ఒక విషయంలో అభినందించాలి. ఏ విషయంలో? ఆయన చాలా స్పష్టతలో ఉన్నాడు. ఎంత మంచి చెప్పిండు ఆయన. ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు. టీవీలోనే చెప్పిండి, ఇదేం ఆటోమేటిక్ కూడా చెప్పలే ఆయన. మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, కాబట్టి మేము మోసపు మాటలే చెప్తాం, మోసపోతే మీ కర్మ అన్నాడు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నిటారుగా ఎవరితోనైనా కొట్లాడడానికి నాకు ఈ ధైర్యం ఉంది అంటే, ఈ ఆత్మవిశ్వాసం ఉందంటే, ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు, నన్ను భుజాల మీద మోసిండ్రు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేమున్నాం, నువ్వు కొట్లాడు. అది మోడీ అయినా సరే, కేడీ అయినా సరే, బిల్లా అయినా సరే, రంగా అయినా సరే, ఎవడినైనా నువ్వు ఎదురొడ్డి నిలబడు, తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ ఈ ఆత్మవిశ్వాసంతో నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే, అభివృద్ధికి సహకరించాల్సిందే. నువ్వు గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా, సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా, గిఫ్ట్ సిటీ కట్టుకున్నా, నా పాలమూరుకో నా తెలంగాణకు నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి సభాముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిడేటి కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి, మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి, మూసీ రివర్ డెవలప్మెంట్కు
నువ్వు సహకరించాలి. స్కైవేలు ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి, మెట్రో రైలుకు నిధులు ఇవ్వాలి, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పథకం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఎదురుగానే చెప్పిన. ఇవాళ కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని. నేను అడుగుతున్న సన్నాసులారా, నేను ఎక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే, చెవులో గుసగుసలు చెప్పలే. బాజాప్తా ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నెరవేర్చిన. అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన, నమ్మిన. మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు. మర్యాద ఇవ్వడం వల్ల మన గౌరవం పెరుగుతుంది. దేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినాం, మన సమస్యల్ని ఎకరువు పెట్టినాం. రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా, మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా చాకి రేవు పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా. నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధిలో మనకు సహకరించకపోతే తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడతా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్న మిత్రులారా. మన మంచితనం చేతగానితనం కాదు, మన మర్యాద మన ప్రాంతానికి మేలు జరగాలనేది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సంఘర్షణ వైఖరి ఉంటే అది చివరికి రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. సంఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్యలో ఉండొద్దు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం. మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడినాం. విఘ్నత ఉండాలి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి. రాష్ట్రానికి ఏం దేవాలనో ఏం రావాలనో నాయకుడికి అవగాహన ఉండాలి. అందుకే విఘ్నతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధానమంత్రికి ఇచ్చినాం. ఇంకొక ఆయన అంటాడు 6 అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు. గాయలు ఎన్నడో చెప్పిన దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని. ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు, మీరు అందరు చూసారు. వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది, ట్రాఫిక్ జామ్ అయింది. ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి నీకో మాట చెప్పాలన్నాడు. ఏందయ్యా అన్న, బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు. ఏందోనే వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే, అది కాదు సార్, అది బిల్లారంగ సమితి. నువ్వు ఎప్పుడు బిల్లారంగ అంటావు కదా, ఒకడు బిల్లా ఇంకోటి రంగా, 2 కలిపితే సమితి. బీఆర్ఎస్ అంటే బిల్లారంగ సమితి అని చెప్పిండు. నాకు నిజంగానే హరీష్ను కేటీఆర్ను చూస్తుంటే అది బిల్లారంగల సమితి లాగానే ఉంది. ఇంత ముందే మా ఇంకన్నా చెప్తున్నాడు, మేము 10 ఏళ్ళు కష్టపడి మీ సేవ చేయాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. పనిమంతులుగా మేముంటే గాజ కింద పందికొక్కులాగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు. ఇప్పుడు నీ స్పీచ్లో చెప్పు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పారు. నిజమే, గాజ కింద పందికొక్కులాగా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింగిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతున్నారు. ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటారు. నేను అడుగుతున్న 10 ఏళ్ళు అంటే 3650 రోజులు ఈ రాష్ట్రంలో కేడి 3650 రోజులు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ 3650 రోజులు ఉన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చిండ్రా? కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, సంగమండ ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేసిండ్రా? ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా? పాలమూరు యూనివర్సిటీకి నిధులు ఏమైనా ఇచ్చిండ్రా? మన పిల్లలకేమైనా కొలువులు ఇచ్చిండ్రా? మన పిల్లలకేమైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రా? ఏం చేసిండ్రు ఈ జిల్లాకు? ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి చావు తప్పి కన్ను లొట్టబోయి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపులో తలకాయ పెట్టి కాళ్లకు దండం పెడితే మనం కదా ఆదరించి పార్లమెంటుకు పంపించింది చంద్రశేఖర్ రావు.
2009లో మేము గెలిపిస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా ఎంపీ గుండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాం. ఒక్క రోజైనా ఆనాడు ఆర్టీఎస్ కోసం నీళ్ల కోసం పాదయాత్ర చేసినా అని చెప్పినావు కదా. తుమ్మిళ్ళ దగ్గర కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా, అలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా. 10 ఏళ్ళైనా నువ్వు ఆ పని చేయకపోతే మా మిత్రుడు సంపత్ కుమార్ గారు ఆయనలో తుమ్మిళ్ళ కోసం ఆడ కూర్చేసి రాబిడ్డ కుర్చీలో కూర్చుందిరా అని దీక్ష చేస్తే మేము వెళ్ళి మద్దతు ఇచ్చినాం. కూర్చొని తుమ్మిళ్ళని పూర్తి చేయలేదు, కానీ మందేసుకొని ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల వండుకున్నాం.